స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. అవసరమాయనులే అవసరమాయనులే రుధిరధారలు పాపపు డాగులు రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే అవసరమాయనులే రక్తపు ప్రోక్షణ లేని ఎడల రక్తపు ప్రోక్షణ లేని ఎడల పాపపు మరకలు పోవు తెలుసా. పాపము పోనిదే నరకమే నీ గతి. పాపము పోనిదే నరకమే నీ గతి. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా. అవసరమాయనులే అవసరమాయనులే మేకల రక్తము కోడెల రక్తము మేకల రక్తము కోడెల రక్తము ఎద్దుల రక్తము వలనగునా. నీతిమంతుని రక్తమే అవసరం. నీతిమంతుని రక్తమే అవసరం. ఇది తెలుసా ఇది తెలుసా ఇది తెలుసా. అవసరమాయనులే అవసరమాయనులే
యేసుని రక్తము పాపము లేనిది, యేసుని రక్తము పాపము లేనిది, క్రీస్తుని రక్తము కడుగును పాపం. వేరే మార్గము లేనే లేదు, వేరే మార్గము లేనే లేదు, తెలుసుకో యేసుని కలుసుకో. అవసరమాయనులే, అవసరమాయనులే, రుధిరధారలు పాపపు డాగులు, రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే, అవసరమాయనులే. కొత్త నిబంధనలో కదా మార్కు సువార్తలో ఒక మాట ఉంది. ఇది మన జీవన విధానానికి సంబంధించింది. అది ఏదైనా కావచ్చు, శ్రద్ధగా చేయండి, దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. 25 నుంచి చదువుతున్నాను, వినండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆమె వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడను. ఏమి మాటలండి అవి? రక్తస్రావం రోగం అంట. ఒక ముక్కలో చెప్పాలంటే బ్లీడింగ్ అంటాము, లోపల ఏదో వూండ్ ఉంటుంది, లేక ట్యూమర్ ఉంటుంది, ఏదో అనీజీగా ఏదో ఎరితాళ్ళు వేసే జబ్బులు కూడా కొన్ని ఉంటాయి. అవి శృతిమించినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ వ్యాధి ఎన్ని సంవత్సరాల నుండట? 12 ఏళ్ల నుండి. ఈవిడ కాస్త డబ్బు కలిగింది. ఏం చేసింది చెప్పండి? వైద్యుల దగ్గరకు తిరిగింది. చాలా డబ్బులు వ్యయం చెప్పాలి చేశారు. ఎక్కడికి వెళ్ళినా సంకటమే కలిగింది కానీ, కష్టమే కలిగింది కానీ వ్యాధి తగ్గలేదు, ఆమె సమస్య పరిష్కారము కాలేదు. ఇసిగిపోయిందండి. ఇది చాలండి మనకి ఆ వ్యాధి తీవ్రత తెలియడానికి, ఆ వ్యాధి లక్షణము తెలియడానికి. 12 ఏళ్ళు ఎంత వ్యధ చెందిందో, ఎంత ఏడ్చి ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ బ్లీడింగ్ అనేది మహిళలకు సహజంగా కలిగే కొన్ని వ్యాధులలో ఇదొక వ్యాధి. కౌతులం అక్క అని మన చర్చికి చాలా కాలం వచ్చారు. ఆమెకి గర్భసంచికి ఆ వ్యాధి వచ్చింది. అభ్యాసాలు ఎప్పుడేం జరిగేదో తెలిసేది కాదు. ఒకసారి అలాంటిపోతుంటే భీమారం తీసుకెళ్ళాం. నేను కూడా వెళ్ళాను, కారు కట్టించుకుని. తీరాకి వెళ్ళాక డాక్టర్ గారిని చూపిస్తే ఆయన అన్నాడు, ఏ ఊరి మీద అన్నాడు. మచిలీపట్నం. ఆయన అన్నాడు, మచిలీపట్నంలో బ్రహ్మాండమైన డాక్టర్స్ ఉండగా భీమారం ఎందుకు వచ్చాడు అన్నాడు ఆయన. కొన్నిసార్లు మన ప్రాంతం విలువ మనకు తెలియదు. అలాగా పేర్లు చెప్పమన్నాం. ఆయన పెద్దాని పేరు చెప్పాడు, మళ్ళీ సత్యమూర్తి గారి పేరు చెప్పాడు, వాళ్ళ క్లాస్మేట్ పేరు చెప్పాడు. తీసుకెళ్ళి చూపించండి అన్నాడు. తాత్కాలిక మందులు వాడే తీసుకొచ్చి చివరికి ఆమె ఆపరేషన్ మందుల్లోనే జరిగింది.
ఆపరేషన్ జరిగితే మంచి రోహిణి కాదు, ఎండాకాలం జరిగితే చూడటానికి వెళ్తే అల్లాడిపోతుంది, చెవటలు పట్టేసి ఊపిరందక. ఆ తీసేసిన ఆపరేషన్ చేసినప్పుడు ఆ గర్భసంచిని కూడా ఎప్పుడు చూడలేదు, తీసేసిన దాన్ని కూడా మాకు చూపించారు వాళ్ళు. ఒళ్ళు జలతరించింది, ఓహో అనుకున్నాం. మొత్తానికి తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి బలహీనతలు వస్తూ ఉంటాయి. చికిత్స ఉంది, టెక్నాలజీ డెవలప్ చెప్పాలి, అయ్యింది. ట్రీట్మెంట్ డెవలప్ అయ్యింది, మంచిది. మాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి అపెండిసైటిస్ అంటారు, 24 గంటలు. అప్పుడు ఆ రోజుల్లో ఆయన అప్పుడప్పుడు సొక్కా తీసి బండి తీసి చూపించేవాడు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసారండి ఆ రోజుల్లో. ఆ కోత అపెండిసైటిస్ ఇక్కడి గుండె దగ్గర నుంచి ఇక్కడ మొదలుదాకా ఒకే చూడండి పెద్ద. ఇది జరిగితే కానీ నాకు బుద్ధి రాలేదు చెబుతాడని చెప్పేవాడు ఆయన. ఏమండి ఇలాగ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సరే ఏది ఏమైనా ఈమెకి తిరిగి ఎక్కడ తగ్గలేదు. ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిత్రం, డబ్బులన్నీ అయిపోయాయట, సంకటపడిపోయిందట, దిగులు పడిపోయిందట, ఎంతోమంది డాక్టర్స్ దగ్గరకు తిరిగిందట. అగమ్య గోచరం, ఇంకేం చేయాలో తెలియదు, ఇంకెంత ముందుకెళ్ళాలో తెలియదు. వెళ్తూ ఉండగా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎంత దూరమో ఈ జీవిత పయనం అన్న పరిస్థితులలో యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడు. యూదులు అలాగూ రక్తం కారుతూ ఉంటే ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా రూల్స్ పాటిస్తారు. వారం రోజులు ఇంటి బయట ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ముట్టకూడదు, శుద్ధి పాటించాలి, ఏమనుకోవద్దు. మరి మెన్సెస్ అంటాం, ఆ మెన్సెస్లో మాలిన్యం ఉంటుంది. ఆ మాలిన్యము జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని శుద్ధి పాటించకపోతే ఆ మాలిన్యం వలన కూడా ఇంట్లోకి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఆ విధానం ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, దూరముగా ఉండాలి. ఇప్పుడేదో కొంచెం టెక్నాలజీ డెవలప్ అయింది, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇక ఎలా భరిస్తున్నారు లేడీస్కే తెలియాలి, మనకు పెద్ద తెలియదు. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ ఒక వ్యక్తిని ముట్టుకోకూడదు. కానీ బాధ ఏం చేస్తుంది, జనం ఇసుకేస్తే వాళ్ళంత జనం ధైర్యం చేసి వెళ్ళక మొత్తానికి ఇన్న దాన్ని బట్టి వెళ్ళింది, లేచింది. తక్కువ మాటలు, ఆమెకు ఒక విశ్వాసము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ విశ్వాసం? డబ్బుల వల్ల కలగనిది, మందుల వల్ల నయము కానిది, 12 ఏళ్ళు ప్రయాసపడిన ఫలితము చూడనిది, పొందనిది, కడు ఇబ్బందుల్లో దుఃఖములో ఉన్న ఆమెకు ఒక విశ్వాసము కలిగిందండి. ఏంటి? ఆయనను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆయన్ని ముట్టుకుంటే చాలు. అందుకే బైబిల్ అంటుంది, విశ్వాసమే లోకమును జయించిన విజయం. విశ్వాసము లేకుండా ఉంటే నాకు ఇష్టలుగా ఉండలేరు అన్నాడు యేసయ్య. నమ్ముట నీ వాళ్ళైతే నమ్ము, వానికి సమస్తము. అదే ముట్టుకుంటే, కానీ ఎలా ముట్టుకోవాలి? ముట్టుకోకూడదే, అంటుకోకూడదే, 10 మందిలోకి వెళ్ళకూడదే, రక్తం ప్రవహిస్తూనే ఉన్నది, బట్టలు మార్చేసుకుంటూ ఉండాలి, ఎక్స్ట్రా బట్టలు సంచిలో పెట్టుకోవాలి. ఓపెన్ మీటింగ్ ఎలాగ కుదురుతుందండి, ఎలా ముట్టుకోగలరు? కానీ సిద్ధాంతాలు పక్కన పెట్టి, రాధాంతాలు పక్కన పెట్టి, ముట్టకూడని వ్యక్తిని ముట్టుకుంటే ఆయనలో ఉన్న ప్రభావం నాకు మేలు చేస్తుందన్న నమ్మకంతో ఆ తల్లి తగ్గించి ఉన్న జనాన్ని ఆ నీరసమైన తోసుకొని యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి, యేసు ప్రభు కూడా తెలియకుండా, యేసు ప్రభు కూడా చెప్పకుండా, చెప్పండి, కింద అంగి వస్త్రపు శంగు మాత్రం అలా ముట్టుకుంది.
వెంటనే ఆ విశ్వాసంతో ముట్టుకునేసరికి బైబిల్లో ఉంది, యేసయ్యలో నుండి ఒక ప్రభావము బయలుదేరి, శక్తి యేసయ్యలో ఉండే ఒక ప్రభావము బయటికి వెళ్ళింది. మీకు తెలుసా, యేసయ్య ఆనాడైనా ఈనాడైనా కనిపించేది శారీర రూపమేనండి. కానీ ఆయన కలిగి ఉన్న ఆంతరంగిక శక్తి సామాన్యమైనది కాదు. యేసు క్రీస్తు లోపల సృష్టికర్త ఉన్నాడు. యేసు క్రీస్తు లోపల సర్వాధికారి అనే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రూపాంతరం కొండ మీద తన అంతర్గత భావం ఏంటో ప్రజలకు చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఉదయం 10 గంటలకు మేము రూపాంతర కొండ ఎక్కాం. వెళ్తే కిందకి రాబుద్ధి కాలేదు మాకు. అంత విశాలమైన ప్లేస్. అక్కడ తన నిజ రూపాన్ని చూపించాడు. అది చూసి పేతురు అన్నాడు, ఇక్కడే ఉండిపోదామన్నాడు. వద్దు పేతురు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లోకము రక్షణ కోసం నేను ఒక త్యాగము చేయవలసి ఉంది. మనం వెళదాం. ఇది అప్పగించుదాం దేవునికి సాధనముగా, యాగముగా, త్యాగముగా. దాని ద్వారా సర్వ మానవాళికి శారీరక రోగాలు పోతాయి. పాపం అనే వ్యాధి ముఖ్యంగా పోతుంది. లెట్ us go to the down. ఇక్కడ ఉండటానికి కాదు నేను వచ్చింది, మనం వెళ్ళాలి. అలాగే మనం అన్ని తలుసుకుని కళ్ళని నీళ్లు పెట్టుకుని చిన్న ప్రార్థన పెట్టుకుని చిన్న చర్చి కట్టాను. అక్కడ భగవంతుడిని స్తుతించు తృప్తిగా మళ్ళీ మేము కిందకి దిగొచ్చాం. దేవునికి స్తోత్రం. ఈమె సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి, రాధాంతాన్ని పక్కన పెట్టేసి, మైలు గీలు పక్కన పెట్టేసి, స్వస్థత కోసం, బ్రతకాలన్న ఆశతో, కొద్ది రోజులు జీవించాలన్న ఆశతో, ఒక భర్త ఉంటే భర్త కోసము, బిడ్డలుంటే బిడ్డల కోసము, మరణం అంటే ప్రతి వాడికి భయం కాబట్టి కాస్త జీవించిందాక బాబు చెప్పినట్లుగా మేము చాలా ఆలోచించే విషయాలు అన్నట్లుగా ఆలోచనలో పడిపోయి ఏమైనా బ్రతకాలన్న ఉద్దేశంతో వెళ్ళి పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ వెళ్ళి ముట్టుకుంది. వెంటనే యేసుక్రీస్తు లోపల ఉన్న దేవుని శక్తి, హల్లెలూయా, సర్వాధికారి ఉన్నటువంటి ఆ శక్తి వచ్చి ఆమె మీద తాకగానే బైబిల్ చెబుతుంది వెంటనే ఆమె రక్తధార కట్టాను. ఆశ్చర్యపోయింది. యేసయ్య అంటున్నాడు, శిష్యులారా ఎవరో నన్ను ముట్టుకున్నారు. వీళ్ళంటారు ఎవరు ముట్టుకున్నారయ్యా, ఇంతమందిలో ఎవడు చేయదగిలిందో అంటారు. కాదు, ఒత్తిడి వల్ల తగిలే చేతులు వేరు, కావాలని ముట్టుకునేది వేరు. ఎవరు అంటే భయపడిపోతుంది ఈమె. అప్పుడు యేసయ్య కల్పించుకుని అన్నారు, అమ్మా భయపడకు, నీ విశ్వాసమే నీకు మేలు చేసింది. హల్లెలూయా. ఇక నమ్మకంగా బ్రతుకోమని యేసయ్య చెప్పారు. అది బైబిల్లో రికార్డ్ చేయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పటికి కోట్లాది మంది ఈ భాగాన్ని చదువుతుంటే ఎంతమందికి విశ్వాసం కలుగుతుందండి, ఎంతమంది బలపడుతున్నారండి, ఎంతమందికి ధైర్యము కలుగుతుందండి, ఎంతమంది ఓదార్చబడుచున్నారు. ఎవరి 13లో ఉంది, యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన శక్తి క్షీణించిపోయేది ఇక్కడ కూడా తీసుకోండి. అలాంటి వ్యాధి అమ్మాయికి కాదు, ఇంకెవరికన్నా ఉంటే డోంట్ ఫియర్, భయపడవద్దు. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేసుకో, సంఘంలో చెప్పు, పాసగారులు చెప్పండి, చేయించుకోండి. ఆయన సజీవుడు, ఆయన శక్తి క్షీణించేది కాదు. నేటికైనా ఆయన స్వస్థపరచగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఆహార నియమాలు లేక సమృద్ధి విషయం, రెండవది ఆరోగ్య విషయాలు, మూడవది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, నాలో పాపము లేదని మీరు ఎవడైనా చెప్తే వాడు అబద్ధము చెప్తున్నాడు, అబద్ధం ఆడుచున్నాడు. నేను నీతిమంతుడు, నాలో ఏ లోపము లేదండి, అది కరెక్ట్ కాదు. మానవుడు పుట్టింది పాపములు, పెరిగేది కూడా పాపములు. ఎలా చెప్తావు నాలో పాపము లేదని? ఎలా చెప్పగలవు? హౌ కెన్ యు సే? నువ్వు ఎలా చెప్పగలవు? లేదు, కరెక్ట్ కాదు. ప్రతివాడు పాపము
చేసినవాడు. మరి దానికి మందేది బైబిల్ అంటుంది. నీవు వాస్తవాన్ని ఒప్పుకుంటే నీ తప్పు ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో నీవు చెప్పుకుంటే యేసు రక్తం, యేసు శిలువలో చిందించిన రక్తం నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 3 కలపండి ముగించి. నెంబర్ 1, ఆర్థికంగా నిన్ను బలపరచువాడు, నీ ఆకలి తీర్చువాడు. అయితే కష్టపడి నమ్మకంగా పని చేయి. 2వది, ఎలాంటి బలహీనతైనా తీసివేసి నీకు స్వస్థత ఇచ్చేవాడు. నమ్ము, నువ్వు దేవుని మహిమను చూస్తావు. 3వది, పాపం అనే వ్యాధికి కూడా పరిపూర్ణ పరిష్కారం యేసు ప్రభువులో ఉంది. నాకు రాత్రి అర్ధరాత్రి మెలకువ వచ్చిందండి. నేను ఆలోచిస్తూనే ఉన్నాను, ఏంటి ఆలోచన. ముందుసారి అమెరికా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళు పునరుద్ధానమును గురించి ఎక్కువ మాట్లాడారు. ఇదే మాట్లాడుతున్నాను ఏంటో నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత అనిపోయేది అవసరం. ఎందుకని యేసు సావలేదు అంటాడు ఒకడు, ఇంకొకడు సచ్చినా తిరిగి చెప్పాలి లేవలేదు అంటాడు ఒకడు. అలాంటి వారు చచ్చాడు కానీ సమాధి చేయబడ్డారు, ఉపయోగం ఏంటంటాడు. ఇలాంటి వారి కోట్లాది మంది ఉన్న ఈ భూలోకంలో క్రైస్తవుడు మాత్రమే కొన్ని సత్యాలు చెప్పగలడు. సిలువలో నా కోసం యేసయ్య రక్తము కార్చాడు, మృతి చెప్పాలి చెందాడు, సమాధి చేయబడ్డాడు, మరణంతో సవాల్ చేసి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. క్రైస్తవ నిరీక్షణ శుభప్రదమైన. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసి ఈరోజు తెల్లవారుజాము నాకు నేను బోధించుకున్నాను. ఎంత పైన 40 సేవలు ఇంకా నాకు ఆయుష్ ఇస్తే, ఇంకా ఆరోగ్యమునిస్తే, కళ్ళు తిరిగినా, కాళ్ళు వణికినా, మోకాళ్ళ నొప్పులు వచ్చిన, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా యేసు ద్వారా మానవాళికి జరిగే మేలుని గూర్చి నేను చెప్పుచునే ఉంటాను. హల్లెలూయా, చెప్పుచునే ఉంటాను. నీవు నన్ను బ్రతికిస్తే ఈ సంవత్సరం అద్భుతమైన ప్రసంగాలు చేశాను, బ్రహ్మాండమైన ప్రసంగాలు చేసే అవకాశం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. వర్షాలు ఆగిపోయాయి, గాలి ఆగిపోయింది. మన విజయవాడలో 1,000 మంది సభలో మొదలుపెట్టాను, గాలివాన మొదలైంది. బైబిల్ మాత్రం తడవని తడిచిన కొంచెం నన్ను గాలి ఎట్టుపోయిందో వర్షం ఎట్టుపోయిందో గంటన ఋషం అద్భుతమైన ప్రసంగం చేసి వాడు ఆనందం అంతా ఇంతగా. కాబట్టి క్రీస్తు యేసు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడని అవసరం లేదు. ఆయన దేవుడు గొప్ప కార్యాలు అన్ని రకాలుగా చేశాడు. ఆర్థిక విషయంగాను 2వది, ఆరోగ్య విషయంగాను 3వది, ఆత్మ రక్షణ విషయంలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ఇది మా సంఘం అనే మాటతో బిడ్డ మొదలు పెట్టాడు. నాకు చాలా తృప్తి కలిగించింది. ఎక్కడ ఉన్నా మేము కూడా చెప్పుకోవాలి, ఆయన ఆత్మీయ కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మాయిని కూడా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా కలిసి పెడదాం. మన మనస్సులు కలవచ్చు. ఎంత దూరంలో ఉన్నాను అలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడెట్లా వస్తామనండి, కోటాలు పెడతామనండి. ఏదో మారుమూల పట్టణంలో ఉన్న మాట కడ కాస్త గుర్తు ఏమండి. అటు వెళ్ళే కొలది మహానగరాలండి. దీన్ని మర్చిపోతున్నారు. బందరు డెవలప్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గుర్తు చేసుకోండి. మేము మీకోసం ప్రార్థించడం వస్తామండి. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. తెల్లమొదటి చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాటలలో మీరు తోడుగా ఉన్న చక్కని పాటల భావపూరితమైన మీనింగ్ఫుల్ సాంగ్స్ వినిపించారు. అలాగే బిడ్డ కూడా మంచి వాయిద్య సహకారాన్ని అందించారు. సంతోషం. బిడ్డ కూడా ధైర్యంగా నిలబడి సాక్ష్యం చెప్పాడు. చాలా ముఖ్య కొన్ని పాయింట్లు ఆయన చెప్పాడు. అన్నీ కరెక్టే. ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ సమయం చాలలేదు. మరి నాకు కూడా ఈ చరిత్ర తెలుసు కాబట్టి కొన్ని మాటలు క్లుప్తంగా అందించాం. అన్నికంటే ముఖ్యంగా బలమైన వాక్యంతో నన్ను మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన దాన్ని మేము చక్కగా సేద్యము చేయగలిగితే, అది వ్యాపారమైనా వ్యవసాయమైనా ఉద్యోగమైనా ఏదైనా
కరెక్ట్గా దృష్టి పెట్టి చేయగలిగితే అసలు మేము తిండి లేకుండా ఉండే రోజులే ఉండవు. సమృద్ధి మా ఇంట ఉంటుంది. కడుపు నిండా భోజనం చేస్తాం. ఈ మాట హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి. సోమరవాణి చేను ఉంటుంది కానీ ఉపయోగము లేని ముళ్ళ చెట్లు, అది ఒక శాపానికి గుర్తు, అది ఒక పాపానికి గుర్తు. మనం పెంచవలసింది ముళ్ళ చెట్లు కాదు, ఉపయోగపడే మొక్కలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస గృహాలలో ఏ ఉపయోగకరమైన చెట్టు పెట్టి వాళ్ళు తృప్తిగా జీవించుదురుగాక, అప్పగించిన నమ్మకముగా చేసి తృప్తిగా బ్రతుకుదురుగాక. ఇక తరువాత భయంకరమైన వ్యాధులు ఎందుకు వస్తాయేమో ఎందుకు పోతాయో తెలియదు. అయినా మమ్మల్ని ఏం చేయలేదు. నేను స్వస్థపరచు యెహోవాను. 12 ఏళ్ళు 30 తిప్పలు పడి ఇక చనిపోదా వండుకున్న ట్రైవలి వస్త్రమును ముట్టి స్వస్థత పొందిన స్త్రీ గాథ మా కళ్ళు తెరివచ్చేస్తుంది. అమ్మాయికి ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు, వెంకటేశ్వరరావుకి ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు. మేము బ్రతికున్నామంటే మీ దయే, మేము సజీవులుగా ఉన్నామంటే మీ దయే. హల్లెలూయా. అందరికి అలాంటి వ్యాధులే రాకపోవచ్చు. వ్యాధి లేని మనిషి అంటే ఎవడు లేడు కదా. మాకున్న బలహీనతలు మాకు అండగా ఉండి తప్పించి రక్షించి సజీవుల సంఖ్యలో ఉంచిన దేవానికి మహిమ కలుగును గాక. మరి పాపం అనే వ్యాధి సంగతి ఏంటి? దానికి కూడా నివారించే శక్తిని రక్తమునకు ఉంది. కడుక్కున్న వారు శుద్ధిగా ముందుకు వెళ్ళాలి. ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, పాపం పొందకపోతే, ఇదే మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. జన్మ కర్మ పాపాలు మీ రక్తంతో కడుక్కుని పునీతులై పరిశుద్ధులై ఇక్కడ సాక్షులుగా బ్రతుకుట అనేకుల మాదిరిగా ఉండి లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో ప్రవేశించి మీతో ఉండటానికి వారు సిద్ధపరచమని దీవించమని, ఈ కుటుంబానికి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి.